Welcome to today's Hindu newspaper editorial analysis, 25th of June 2024. So, what is the author talking about today? The byline is by two very fantastic journalists, and they talk about from China tilt, from China tilt to a balancing with Beijing and Delhi. సో ఇన్ని రోజులు వీళ్ళు మక్కువ ఎటువైపు చూపెట్టారు, చైనా వైపు టిల్ట్ అయి ఉన్నారనమాట. ఓకే, మక్కువ అంతా చైనా వైపు ఉండేది, చైనా వైపు టిల్ట్ అయింది. ఈరోజు బీజింగ్తో అంటే చైనీస్ క్యాపిటల్తోని ఇండియాతోని ఒక తూకంలో వేసినట్టు, ఓకే, త్రాసులో వేసినట్టు. సో కరెక్ట్గా ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నారనమాట. ఒక కంట్రీ ఎవరు వాళ్ళు అనేది మనం లోతులుగా వెళ్ళినప్పుడు మనకు కాస్త ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఏంటి మాట్లాడుతున్నారు? ఫస్ట్ వన్, ఫ్రమ్ కాలింగ్ ఇండియా బులీ అంటే ఇండియా అన్న దేశాన్ని వీళ్ళు అందరినీ ఏడిపిస్తారు, చిన్న కంట్రీస్ని అయితే ఇంకా ఏడిపిస్తారు, వీళ్ళకి దయాదాక్షిణ్యం లేదు. సో స్కూల్స్లో మనం ఈజ్ అ బులీ అంటాం కదా, అంటే అందరినీ ఏడిపించడం. అలాగా ఫ్రమ్ కాలింగ్ ఇండియా బులీ టు విజిటింగ్ న్యూఢిల్లీ. ఓకే, ఈరోజు అదే మనిషి న్యూఢిల్లీ విజిట్ చేశారు. ఎందుకు? మనకి ఒక ఇన్వైటీగా, అంటే మనం అతన్ని స్వాగత సత్కారాలతో పిలిచాం. సో పిలిచాం అన్నమాట. దేనికి పిలిచాము? స్వేరింగ్ ఇన్ సెరమనీ. మొన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారతదేశానికి, అప్పుడు ఈ వ్యక్తిని పిలిచాం అనమాట. భారతదేశానికి ఇది ఎన్నోసారండి? థర్డ్ టర్మ్ అనమాట. ఎప్పుడు? జూన్ 2024లో. ఇప్పుడు ఈ వ్యక్తి పేరు చెప్తున్నారు ఆథర్ గారు. ఎవరైనా? మొహమ్మద్ మ్యూజు. ఇండియా పాలసీ ఈజ్ వన్ ఆఫ్ బ్లోయింగ్ హాట్ అండ్ కోల్డ్. మనం ఏంటంటే వి బ్లో హాట్, వి బ్లో కోల్డ్. ఎవరితోని మనం వి డోంట్ బర్న్ బ్రిడ్జెస్. వాళ్ళు మనతో చెడ్డగా ఉంటే మనం వాళ్ళతోని అలాగే ఉంటాం, వాళ్ళు మనతో మంచిగా ఉంటే మనం వాళ్ళతో అలాగే ఉంటాం. సో వి బ్లో హాట్, వి బ్లో కోల్డ్. నా ఆ వ్యక్తి ఎవరు? మొహమ్మద్ మ్యూజు. మొదట్లో ఆ కంట్రీ ఏమని పిలిచేది? ఇండియా ఇస్ ఎ బులీ. టుడే అతన్ని మనం ఒక అతిథిగా పిలిచామన్నమాట. రండి, మా ప్రైమ్ మినిస్టర్ గారు మూడోసారి స్వేరింగ్ ఇన్ అవుతున్నారు. సో ఎవర్ సిన్స్ ఈ స్వేరింగ్ ఇన్, ఓకే, మాల్దీవ్స్ అనే దేశానికి, ఓకే, మ్యూజు గారు స్వేరింగ్ ఇన్ అయ్యారనమాట నవంబర్ 2023లో యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మాల్దీవ్స్. మిస్టర్ మ్యూజు హ్యాస్ ఎంబ్రేస్డ్, ఆయన ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు, దాన్ని ఆయన హత్తుకున్నారు చాలా గుండెల దగ్గరగా. అదేంటి? ప్రో మాల్దీవ్స్ పాలసీ. ఇదేంటంటే ప్రో మాల్దీవ్స్ ఏంటి ప్రో మాల్దీవ్స్ అంటే రెడ్యూసింగ్ హిస్ కంట్రీస్ డిపెండెన్స్ ఆన్ ఇండియా. భారతదేశం మీద మనం ఎక్కువగా ఆధారపడి ఉండకూడదు అన్న నానుడిలోకి వచ్చారు. అండ్ అదే కాకుండా ఈ ఇంక్రీజింగ్ రిలేషన్షిప్ విత్ చైనాతో సత్సంబంధాలు పెట్టుకుందాం. అండ్ డైవర్సిఫైయింగ్ అంటే భిన్నంగా 3, 4 ఇలాగ అన్నీ, ఓకే, డైవర్సిఫైయింగ్, బ్రాంచింగ్ అవుట్, భిన్నంగా డైవర్సిఫైయింగ్ ఇంటూ ఇట్స్ ఫారెన్ పాలసీ. ఇట్స్ అంటే మాల్దీవ్స్ ఒక ఫారెన్ పాలసీ విత్ అదర్ కంట్రీస్. మోర్ దెన్ 6 months, 6 నెలలు దాటిన తర్వాత ఆఫ్టర్ ఏ స్వేరింగ్ ఇన్ అండ్ ఇంపేర్ చేసుకున్నారు మాలే స్టైస్. మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే. ఇంపేరింగ్ అంటే మనకి నార్మల్గా ఈ వర్డ్ని ఈజీగా అర్థం ఎలా చేసుకోవచ్చు అంటే పుట్టు, చోటి, మూగి, ఓకే, పిల్లలు ఉంటారు చూడండి. ఇంపేరింగ్ అంటే 2 ఫ్యాకల్టీస్ ఆఫ్ ద బాడీ ఆర్ స్పాయిల్డ్. ఇంపేర్, యూ హ్యావ్ అ డిఫార్మాలిటీ ఆర్ యూ హ్యావ్ a physical disability, okay, with 2 vital organs of the body, clear, of the body. అది ఇంపైర్మెంట్. సో 6 నెలలు అయినా, ప్రమాణ స్వీకారం అయిన 6 నెలలకి ఆయన 2-3 విధాలుగా ఇండియాతోని ఆయన సత్సంబంధాలు తెంపేసుకున్నారు. హిస్ ఫారెన్ పాలసీ, ఆయన తీసుకున్న ఫారెన్ పాలసీ ఈ రోజున ఈజ్ నౌ సీయింగ్ ఎ రీకాలిబ్రేషన్. అయ్యా, మీరు ఆ రోజు ఒక ఫారెన్ పాలసీ తీసుకున్నారు, ఇప్పుడు ఆ క్యాలిబ్రేషన్స్ బాగాలేవండి, సో మీరు కాస్త రీకాలిబ్రేట్ చేసుకోండి. క్యాలిబ్రేషన్ అంటే ఏంటంటే, మళ్ళీ దీన్ని బాగా సునాయాసంగా అర్థం చేసుకోవాలంటే 60 seconds make 1 minute,
60 minutes make 1 hour. సో ఇలాగనమాట క్యాలిబ్రేషన్స్ ఇన్ మినిట్స్, ఇన్ సెకండ్స్, ఇన్ అవర్స్. ఓకే, సో మళ్ళీ ఇన్ని రోజులు ఒక కైండ్ ఆఫ్ సంబంధాలు పెట్టుకున్నారు మీరు. ఇప్పుడు సమయం ఆసన్నమైనది. ఎలాగా రీకాలిబ్రేట్ చేసుకోండి మీరు మీ ఫారెన్ పాలసీని. ఓకే, సో ఇది సమయం ఆసన్నం అవడం ఆయనకి. మిస్టర్ మ్యూజు ఫారెన్ పాలసీ షేప్డ్ బై డొమెస్టిక్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. వెరీ గుడ్. మ్యూజు గారు మాల్దీవ్స్ క్యాపిటల్ మాలేలో ఉంటారు కాబట్టి ఆయన ఏంటంటే వాళ్ళ ఫారెన్ పాలసీ విదేశాలతో ఎలా ఉండాలి ఏంటి అన్నది, దాన్ని ఎలాగ వాళ్ళు ఒక ఇకోసిస్టమ్ అంటే ఒక పద్ధతిలోకి ఎలా వస్తారంటే దేని మీద ఆధారపడి అంటే, మొదటిగా డొమెస్టిక్ లోకల్గా ఉన్న జనాలకి ఏం కావాలి, బయట కంట్రీస్ మనకేం కావాలి, బయట కంట్రీస్ మనమేం లాభం పడగలం, ఇచ్చిపుచ్చుకోవడాలన్నమాట. సో కమింగ్ టు పవర్, ఆయన అధికారంకి ఎలా వచ్చారు? త్రూ అ పార్టీ దట్ హ్యాస్ లెడ్ ఇండియా అవుట్. ఆయన క్యాంపెయిన్ ఏంటి? మాల్దీవ్స్లోని నో మోర్ డిపెండెన్స్ ఆన్ ఇండియా, ఇండియా అవుట్ అన్నాడు అనమాట. ఈ క్యాంపెయిన్ ద్వారా ద లీడర్ హ్యాస్ యూస్డ్, ఎవరు మ్యూజు గారు హ్యాస్ యూస్డ్ యాంటీ ఇండియా రెటరిక్, పర్సుయేసివ్ స్కిల్స్ అనమాట. బాగా మంచి భాషా విధానంలోనే పర్సుయేసివ్ స్కిల్స్ బాగా తెచ్చుకున్నారు ఈయన. యాంటీ ఇండియా రెటరిక్ అండ్ డైవర్సిఫికేషన్ ఫ్రమ్ ఇండియా. ఇండియాతోనే మనం పెట్టుకోకర్లేదు, ఇవన్నీ వేరే 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 కంట్రీస్తో కూడా పెట్టుకోవచ్చు అని ఆయన డైవర్సిఫికేషన్ ఫ్రమ్ ఇండియా టు ఫర్దర్. ఇంకా ఏం తీసుకెళ్దాం అనుకున్నాడు ఆయన? మాల్దీవ్స్ అన్న నేషనలిస్ట్ ఫీలింగు, తర్వాత అక్కడ ఉన్న రిలీజియస్ సెంటిమెంటు, ఆ తర్వాత ఓటర్ బేస్ ఇన్ ద మాల్దీవ్స్, ఈ మూడు ఫ్యాక్టర్లు నేషనలిస్ట్ ప్రైడ్ తీసుకొచ్చారు. మనందరం మాల్దీవియన్లని, మనందరిది ఒకే రిలీజియన్ అనే సెంటిమెంట్ తీసుకొచ్చారు. అదే కాకుండా ఓటర్ బేస్ మాల్దీవ్స్లోని పెంపొందించుకున్నారు. అవి ఫ్యాక్టర్స్ అనమాట ఆయన అధికారంలోకి రావడం. బోత్ హీ అండ్ హిస్ పార్టీ, ఆయనే కాదు ఆయన పార్టీ కూడా. ఓకే, మంచి సత్సంబంధాలు అనేది తెలిసింది. క్లోజ్ టైస్, దీన్ని వాళ్ళు బాగా బహుబేషుగ్గా ఆనందంగా ఉన్నారు. ఎవరితో? చైనాతో, విత్ చైనా. అండ్ డీమ్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇట్ యాజ్ అ ప్రో ఎఫిషియంట్ పార్ట్నర్. సో చైనాతో ఉంటే అది మనకి లాభసాటి, ప్రో ఎఫిషియంట్. ఇండియాతో ఉంటే ఏమో ఇండియా అవుట్ అనేసాడు కదా ఆయన. సో మనం ఎటువంటి పార్ట్నర్ అయినా చెప్పలేదు, కానీ చైనాతో ఉంటే మాత్రం ఇట్ ఈస్ ప్రో ఎఫిషియంట్ పార్ట్నర్ దట్ వుడ్ ఫండ్. చైనాతో ఉంటే ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా డబ్బులు వస్తాయి, ఫండింగ్ వస్తుంది. దేనికి? మాల్దీవ్స్ చాలా అంబిషియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఏదో ఉన్నత శిఖరాలను వెళ్ళిపోవాలి, ప్రతి మనిషికి జీవితంలో ఏదో పెద్దదైపోవాలి ఉన్నదానికన్నా. ఆ అంబిషన్లు కానీ మాల్దీవ్స్ అచీవ్ చేయాలి అనుకుంటే, సాధించుకోవాలి అనుకుంటే, చైనాతో సత్సంబంధాలు ఉంటే, చైనాతో ఉంటే అది ప్రో ఎఫిషియంట్ కంట్రీ కాబట్టి మనకి ఆర్థికంగా చాలా సహాయం చేస్తుంది మన ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి. కానీ మ్యూజు గారు ఆయన పార్టీ ఎవరైతే చాలా సంతోషకరంగా ఉన్నారో ఆ సంబంధంతో చైనాతోని అనుకుంటున్నారు. అదే కాకుండా ఫర్దర్ ఓయింగ్ టు ద ఇంక్రీజ్డ్ జియో స్ట్రాటజిక్, ఓకే, దేనికి రుణపడి ఉన్నారు వాళ్ళు? ఓయింగ్ టు ఏంటి? జియో స్ట్రాటజిక్ అంటే జాగ్రఫికల్ ఫీచర్గా కూడా, స్ట్రాటజికల్లీ కూడాను. అంటే మాల్దీవ్స్ ఇక్కడ ఉందనుకోండి, చైనా దగ్గర, ఇండియా దగ్గర. సో అది చూసుకోవాలి కదా. సో ఇంక్రీజింగ్ జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి దుబాయ్లో అందరూ ఆఫీసులు పెట్టుకుంటారు, ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని, బికాస్ ద ఈజ్ అండ్ ద కనెక్టివిటీ అట్ ద సేమ్ టైమ్ ద స్ట్రాటజికల్లీ ప్లేస్ the geography of Dubai. So it is connecting to all parts of the world from one small place. So that is what is geostrategy. ఈయన కూడా ఏమనుకుంటున్నారు? ఫర్దర్ ఓయింగ్ టు ది ఇంక్రీజింగ్ జియోస్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, ఓకే, ఆఫ్ ఎవరు? మాల్దీవ్స్ అండ్ మాలేస్ ఇంట్రెస్ట్. మాల్దీవ్స్ ఈయన ఓయింగ్ టు ది ఇంక్రీజింగ్ జియోస్ట్రాటజిక్, దానికి రుణపడి ఉండిపోయాడు. జియోస్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ దేనికి? మాల్దీవ్స్కి వచ్చింది. అండ్ మాల్దీవ్స్ క్యాపిటల్ అంటే మాల్దీవ్స్ ఇంట్రెస్ట్ అనొచ్చు, కానీ ఆథర్ గారు కొద్దిగా. అండ్ మాలేస్ ఇంట్రెస్ట్ ఏంటంట?
విత్ రెడ్యూసింగ్ టైస్ విత్ ఇండియా. దాని ఇంట్రెస్ట్ ఏంటి? ఇండియాతో సాధ్యమైనంత వరకు మన సంబంధాలు మనం వదిలేసుకుందాం అని. క్యాపిటల్ నుంచే కదా మరి ఇలాంటి మెసేజ్లు అన్నీ వస్తాయి. సో దట్ ఈస్ మాలేస్ ఇంట్రెస్ట్, దిస్ ఈస్ ఢిల్లీస్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ రేక్విక్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ వాషింగ్టన్స్ ఇంట్రెస్ట్, అలా చెప్తుంటారు. కాబట్టి సో వాళ్ళు వద్దనుకుంటున్నారు. హీ హోప్స్, ఎవరు మ్యూజిక్ గారు హోప్స్ టు డీపెన్, బాగా లోతులుగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఏమని? మాల్దీవ్స్ యొక్క సంబంధాలు ఎవరితో? జపాన్తో, సౌదీ అరేబియాతో, తుర్కియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్. అంటే ఇండియాను వదిలేసుకుంటే ఇన్ని దేశాలతో మనం సంబంధం పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం జియో స్ట్రాటజిక్గా లొకేట్ అయి ఉన్నాము. సో మనకి ఎంత లాభం ఉంటుంది అవతల వాళ్ళకి కూడా అంతే లాభం ఉంటుంది అని ఒక నానుడితోని, అని ఒక ఆలోచన విధానంతో మ్యూజిక్ గారు ముందుకు వెళ్తున్నారు. ఓకే. మాలేస్ ఎకనామిక్ డిఫికల్టీస్, మాల్దీవ్స్లో ఉన్న ఆర్థిక సంక్షోభాలు ఏంటి? ద ఎకనామిక్ డిఫికల్టీస్ అట్ హోమ్ ఇన్ మాలే ఆర్ ఎక్స్ట్రా రీజనల్ పవర్స్. ఓకే, ఎక్స్ట్రా రీజనల్ పవర్స్ అంటే వాళ్ళ ఏరియాలో ఉన్న కొన్ని పార్టీలు ఉంటాయి కదా, ఎక్స్ట్రా రీజనల్ పవర్స్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అనుకున్నంతగా వాళ్ళు ఏమీ పర్ఫామ్ చేయటం లేదు, వాళ్ళు అనుకున్నంతగా వాళ్ళు ఆ స్థాయికి రాలేకపోతున్నారు. అండ్ ఇండియాస్ అకామిడేటివ్ పాలసీ ఆర్ నౌ, ఇండియా ఏంటి? కలుపుకెళ్తాం, అందరినీ కలుపుకెళ్తాం, రండి చోటు ఉంది, రండి మాతో పాటు రండి, మాతో పాటు రండి, కలుపుకెళ్ళే టైపు. అండ్ ఇండియాస్ అకామిడేటివ్ పాలసీ ఆర్ నౌ కంపెల్లింగ్, ఫోర్సింగ్ ఎవరిని? మిస్టర్ మ్యూజు, ఆ ప్రెసిడెంట్ గారిని, టు రీథింక్ ఈ స్ట్రాటజీ. అయ్యా మరొక్కసారి ఆలోచించండి, మనకి ఇండియాతో ఇప్పుడు ఉన్న ఈ సంబంధం అంతగా రుచించటం లేదు, అంతగా మనకి దీనివల్ల మనకి లాభసాటిగా లేదు అని జనాలు చెప్పడం మొదలెట్టారు. ఫస్ట్ ప్రథమంగా ఏమంటున్నారు? ద ఎకానమీ ఆఫ్ మాల్దీవ్స్ కంటిన్యూస్ టు బీ ఇన్ డీప్ ట్రబుల్. ఓకే, అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చింది, చాలా లోతులుగా వెళ్ళిపోయింది. దేర్ ఆర్ ఇంక్రీజింగ్ డెట్ మెచ్యూరిటీస్, అప్పులు రోజు రోజుకు అప్పుల్లో కూరిపోతున్నారు, పెరిగిపోతుంది. లో రెవెన్యూస్, తక్కువగా ఇన్కమ్, అప్పులు ఆదాయం తక్కువ అయిపోతుంది, అప్పులు పెరిగిపోతున్నాయి. అండ్ ఫారెన్ రిజర్వ్స్లోని తగ్గిపోతుంది. ఓకే, వాళ్ళ దగ్గర ఇంకా మిగతా దేశ కరెన్సీ అంతా ఫారెన్ రిజర్వ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా తగ్గిపోతుంది. ఇట్ హ్యాస్ ఎ డెట్, అప్ ఎంత? టు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా, రేషియో ఆఫ్ 110%, 110. ఓకే, అంత అప్పు ఉండిపోయింది జీడిపి రేషియో. అండ్ ఫారెన్ రిజర్వ్ ఆఫ్ ఎంత ఉంది వాళ్ళ దగ్గర? $622 మిలియన్ ఉండిపోయింది. వైల్ యాన్యువల్ అప్పుకి సర్వీసింగ్ ఉంటుంది కదా, సర్వీస్ అకౌంట్స్ ఎంత? $512 మిలియన్ 2024లో. ఓకే, అండ్ 2025కి అండ్ ఇంచుమించు $1 బిలియన్, $1 బిలియన్ 2026కి. మిలియన్ అంటేనే మనకు 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు. ఓకే, 100 కోట్లు. సో విత్ ఇట్స్ హెవీ డిపెండెన్స్, చాలా డిపెండ్ అయిపోయారు, ఒకళ్ళ మీద ఆధారపడిపోయారు అన్నమాట. ఆన్ ఇంపోర్ట్స్, చాలా దేని మీద డిపెండ్ అయి ఉన్నారు? ఇంపోర్టింగ్ అండ్ ఫుడ్, ఫ్యూల్ ఇన్ఫ్లేషన్, చమురు ధరలు పెరిగిపోతున్నాయి. లో ప్రొడక్షన్ బేస్, అక్కడ పెద్దగా ఏమి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు మాల్దీవ్స్లో. ద గవర్నమెంట్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు మెయింటైన్, దాని ఫారెన్ రిజర్వ్స్ని మెయింటైన్ చేసుకోవడం కష్టమైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్ హ్యాస్ ఈవెన్ కన్విన్స్డ్, వాళ్ళు ఒప్పించారు మెల్లిగా. ఇట్ హ్యాస్ ఫర్దర్ ఈవెన్ కన్విన్స్డ్ టాప్ ఇంపోర్ట్ పార్ట్నర్స్, ఎవరు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంది ఆ కంట్రీస్ నుంచి? ఎవరు? ఇండియా అండ్ చైనా. దేనికంట? టు పే ఫర్ ఇంపోర్ట్స్ ఇన్ లోకల్ కరెన్సీ. అయ్యా మీ కరెన్సీ కాదు, మాల్దీవ్స్ కరెన్సీలోని మీరు పే చేయండి అన్నంత వరకు రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఎవరిని? మన వాళ్ళని, చైనాని కూడాను. సంబంధాలు విత్ చైనా అండ్ ఇండియాస్ పాలసీ. ఓకే, సెకండ్.
చైనా ఈజ్ ఫాలోయింగ్ షార్ట్. వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్తో చైనాతో ఫ్రెండ్షిప్ చేశారు, ఇండియా అవుట్ అనుకుని. కానీ అనుకున్నంతగా చైనా ఏమీ వాళ్ళతోని ముందుకు తీసుకెళ్తలేదు ఈ సంబంధాన్ని. మిస్టర్ మ్యూజూస్ విజిట్ టు చైనా ఇన్ January 2024 saw both countries signing over ఒక 20 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ సంతకాలు పెట్టుకున్నారు. చూడండి, మళ్ళీ చదువుతాను. మిస్టర్ మ్యూజూస్ విజిట్ టు చైనా ఇన్ January 2024 saw both countries signing over 20 MOUs. ఓ 20 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు. కానీ దెర్ వాజ్ ఆల్సో అగ్రిమెంట్ టు రివైవ్, ఇంకొక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. ఏంటి? మళ్ళీ దీనికి జీవం పోయాలి. దేనికి? ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్. ద బెల్ట్ అండ్ ద రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ చైనా. చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇవ్వండి అన్నారు. ఇక్కడ ద మాల్దీవ్స్ ఆల్సో సైన్డ్, ఇంకోటి కూడా చేశారు. మాల్దీవ్స్ ఆల్సో సైన్డ్ డిఫెన్స్ ప్యాక్ట్. మాకు ఏ దేశం నుంచైనా ఎటువంటి హాని తలబడినా మీరే మాకు గన్లు, బాంబులు, మాకు ట్రైనింగ్ అన్నీ ఇవ్వాలి. డిఫెన్స్ ప్యాక్ట్ ఎవరితో? చైనాతో. ఈ సంవత్సరమే 2024 మార్చిలో హ్యాస్ అగ్రీడ్ టు ఎక్స్ప్లోర్. అంతేకాకుండా వీళ్ళు ఏమన్నారు? వీ విల్ ఎక్స్ప్లోర్ ఇంప్లిమెంటింగ్ ద గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. చూడండి ఎంతవరకు వెళ్ళిపోయారో. చైనాతో పాటు ఫాలింగ్ షార్ట్ ఆఫ్ మాలే ఎక్స్పెక్టేషన్ అవ్వడం వలన చైనాతో వాళ్ళు ఏంటి, ఓ 20 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసుకున్నారు జనవరిలో. ఆ తర్వాత ఒక అగ్రిమెంట్ చేశారు. ఏంటి? మళ్ళీ బతికించాలని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు చైనాతోని. మాల్దీవ్స్ ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కూడా ఎంటర్ అయింది చైనాతోని మార్చిలో. ఇదంతా ఒక ఎత్తు అయితే హ్యాస్ అగ్రీడ్ టు ఎక్స్ప్లోర్ ఇంప్లిమెంటింగ్ గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ హ్యాస్ అప్గ్రేడెడ్. దీనివల్ల ఇట్ హ్యాస్ అప్గ్రేడెడ్, చాలా ఎత్తుకు వెళ్ళింది. హ్యాస్ అప్గ్రేడెడ్ ద రిలేషన్ టు అ చైనా మాల్దీవ్స్ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్. ఫ్యాంటాస్టిక్. ఎప్పటి నుంచి? 2024 టు 2028 చైనా మాల్దీవ్స్ కంప్లీట్గా కంప్లీట్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ పార్ట్నర్స్ అవుతారు. స్ట్రాటజిక్ కోఆపరేటివ్ పార్ట్నర్స్ అవుతారు 2024 నుంచి 2028 ఈ 4 ఏళ్ళలో. అండ్ ఈవెన్ పర్మిటెడ్, అండ్ మాల్దీవ్స్ ఏమిచ్చింది? పర్మిషన్ ఇచ్చింది. ఏ చైనీస్ స్పై షిప్ టు డాక్ ఇన్ మాలే. చైనీస్ ఒక స్పై షిప్ అనమాట. అంటే చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నిటి మీద ఒక నిఘా వేయడానికి ఒక నిఘా షిప్ అనమాట ఇది. దాన్ని కూడా మీ మాలేలో ఉన్న అక్కడ మేము ఆ పోర్ట్లోని డాక్ చేస్తామా, చేసుకోండి, అది కూడా ఒప్పేసుకున్నారు. ఆన్ ఇట్స్ పార్ట్ బిసైడ్ అ ఫ్యూ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇట్స్ అంటే ఇక్కడ చైనా ఇదే కాకుండా దాని వైపు నుంచి బిసైడ్స్ అలాంగ్ విత్ అ ఫ్యూ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసింది? బీజింగ్ ఈస్ హెసిటెంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కంట్రీస్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు చైనా కాస్త వేద్దామా వద్దా అని అడుగు, కాస్త హెసిటేట్, చంకుతోంది. చూడండి, మళ్ళీ చదువుతాను. ఆన్ ఇట్స్ పార్ట్ బిసైడ్స్ అ ఫ్యూ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది మనకి బిసైడ్స్లోని వర్డ్ వస్తుంది చూడండి. బిసైడ్ పక్కన కూర్చుని, బిసైడ్స్ తోబాటుగా, అలాంగ్ విత్. ఆన్ ఇట్స్ పార్ట్ అలాంగ్ విత్ అ ఫ్యూ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ బీజింగ్ అంటే చైనా క్యాపిటల్ ఈజ్ నౌ హెజిటేటింగ్, జంకుతోందనమాట. ఇన్ ద కంట్రీస్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చిన్న హెజిటేషన్ ఉంది. చైనాస్ ఫోకస్ ఈజ్ ఆన్ కమ్యూనిటీ డెవలప్మెంట్. చైనా ఇప్పుడు దేని ఫోకస్ చేస్తుంది? కమ్యూనిటీ డెవలప్ అవ్వాలి, హౌసింగ్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాము, కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ మీద, ప్రతి మనిషిలోని నిక్షిప్తమైన దాన్ని కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ ఏదైనా చేద్దాము అంటున్నారు. కానీ రిపోర్ట్స్ ఎస్టిమేట్ దాట్ మాల్దీవ్స్ ఎంత అప్పు ఉండిపోయిందండి చైనాకి? $1.5 billion అరౌండ్, ఇంచుమించు. వాళ్ళు చైనా ప్రామిస్డ్ 5 year. చైనా ఏమిచ్చింది? 5 ఏళ్ళు అప్పు నుంచి మీకు రిలీఫ్ ఇస్తాము. ఎర్లియర్ అన్నారు 5 year డెట్ రిలీఫ్ ఎర్లియర్.
ఇప్పుడు ఏమంటుంది, ఇట్ ఈస్ నౌ డిస్క్లోజ్ దట్ డెట్ రిలీఫ్ వుడ్ కాంప్లికేట్. మేము కానీ మాల్దీవ్స్కి డెట్ రిలీఫ్ అంటే అప్పు మేము ఒప్పుకున్నప్పుడు కట్టండి అని కానీ మేము మీకు కానీ ఇస్తే అప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏమన్నారు, నౌ దే హ్యావ్ డిస్క్లోజ్డ్. ఇక్కడ ఏం చేశారు, వాళ్ళు చైనా ప్రామిస్ చేశారు మేము ఒక 5 ఏళ్ళు మీతో ఉంటామని, 5 years డెట్ రిలీఫ్ అగ్రిమెంట్. కానీ ఇప్పుడు డిస్క్లోజ్ చేశారు, బహిర్గతం చేశారు. ఏమని, ద డెట్ రిలీఫ్ వుడ్ కాంప్లికేట్. డెట్ రిలీఫ్ ఏం చేస్తే, వీళ్ళకి కానీ మనం అప్పు $1.5 billion అప్పు మీరు ఒప్పుకున్నప్పుడు కట్టండి అలా కానీ చేసామంటే ఇది మన ఆర్థిక వ్యవస్థని కాంప్లికేట్ చేస్తుంది. కాంప్లికేట్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ బారోయింగ్. ఇంకా మన భవిష్యత్తులోని వీళ్ళు మనని డబ్బులు అడిగినా కూడా మనం ఇచ్చే పరిస్థితుల్లో లేము. సో భవిష్యత్తులోని ఈ సంబంధం అన్నది ఇంకా చిక్కుముడి అయిపోద్ది, కాంప్లికేట్ అయిపోద్ది. సో ద చైనీస్ అంబాసిడర్ హ్యాస్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ వేరీనెస్, కేర్ఫుల్నెస్. చాలా జాగ్రత్తగా ఎక్స్ప్రెస్ ఏంటి, జాగ్రత్త. ఎవరు, ద చైనీస్ అంబాసిడర్. ఓకే, చైనీస్ అంబాసిడర్ గారు హ్యాస్ ఆల్సో ఎక్స్ప్రెస్ జాగ్రత్త. దేంట్లోనంట, ఆఫరింగ్ న్యూ లోన్స్. ఎవరికి, మాలేకి. ఎందుకంటే బికాస్ ఆఫ్ మాలేస్ ఇంక్రీజింగ్ డెట్ బర్డెన్, రోజు రోజుకి వాళ్ళ అప్పు పెరిగిపోతుంది. డిక్లేరింగ్ దట్ ఏమని చెప్పేశాడైనా, బీజింగ్ వుడ్ అసిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్. ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఇప్పుడు మేము గ్రాంట్స్ ఇస్తాం మీకు, గ్రాంట్. దిస్ హ్యాస్ ఫ్రాక్చర్డ్. ఇలా జరగడం వలన తునకలు అయిపోయిందనమాట. ఎముకు అంటాం కదా అప్పుడప్పుడు, జంతికలు చెగోళ్ళలో విరిగిపోతాయని. సో దిస్ హ్యాస్ ఫ్రాక్చర్డ్ మిస్టర్ మ్యూజూస్ హోప్స్. ఆయన అనుకున్నాడు, అయ్యో మనతో పాటు చైనా ఉంటుందని. కానీ చైనా ఎప్పుడైతే వీ విల్ అసిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ అన్నారో ఆయన చితకలు పడిపోయాడు. మిస్టర్ మ్యూజూస్ హోప్స్ ఆఫ్ అట్రాక్టింగ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ చైనా విచ్ హ్యాపెన్స్ త్రూ, ఎలాగవుతుందంట, కమర్షియల్ లోన్స్ నాట్ గ్రాంట్స్. ఆయన ఏమనుకున్నాడు, కమర్షియల్ లోన్స్ ఇస్తారన్నాడు. కానీ ఆయన హోప్స్ అన్నీ ఆఫ్ అట్రాక్టింగ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ చైనా అన్నీ తునకలు అయిపోయాయి. ఓకే, సిమిలర్లీ అదర్ కంట్రీస్ ఆల్సో, చైనాయే కాదు ఇప్పుడు అదర్ కంట్రీస్ ఆల్సో మాల్దీవ్స్తోని హ్యావ్ ఆల్సో బీన్ స్లో టు రెసిప్రొకేట్ టు హిస్ డిమాండ్స్. ఇప్పుడు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మ్యూజూ గారు వెళ్ళి ఏమంటారు, చెప్తాం. సో దే బీన్ స్లో టు రెసిప్రొకేట్. మళ్ళీ వెనక్కి వచ్చి ఫోన్ చేసి చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళ అంబాసిడర్ని పంపించడం, లేదా వాళ్ళు ఈ కంట్రీకి వచ్చి మాట్లాడడం కానీ, టు రెసిప్రొకేట్ టు మ్యూజూస్ డిమాండ్స్ ఆఫ్ ఏంటి, ఎకనామిక్ పార్ట్నర్షిప్ అండ్ హ్యావ్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్. చైనా దేని మీద ఫోకస్ చేసింది, కెపాసిటీ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సముద్రంలోనే మీకు సెక్యూరిటీ ఇస్తాం, ఎందుకంటే డ్యూ టు దేర్ అదర్ స్ట్రాటజిక్ ప్రీఆక్యుపేషన్స్ అండ్ కమిట్మెంట్స్. చైనా గుర్తు మాల్దీవ్స్ చాలా కంట్రీస్తో ఉంటాయి కాబట్టి డ్యూ టు దేర్ అదర్ వేరే స్ట్రాటజిక్ ప్రీఆక్యుపేషన్స్, అంటే ముందుగానే ఒప్పుకున్న వాటితో మనం బిజీగా ఉన్నాం, ఇప్పుడు కొత్తగా ఇది ఎందుకు మనకి. సో స్ట్రాటజిక్ ప్రీఆక్యుపేషన్స్ అండ్ ఎర్లియర్ కమిట్మెంట్స్. మరి వాటిని ఫస్ట్ ఆనర్ చేయాలి కదా, తర్వాత దీన్ని ఆనర్ చేద్దాం. ఓకే, థర్డ్, ఇండియాస్ అకామిడేట్. ఇండియా ఎటువంటిది, కండి కలుపుకెళ్దాం అన్నది. అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మిస్టర్ మ్యూజూస్ డిమాండ్స్ అండ్ రిక్వెస్ట్ హ్యావ్ ఫెసిలిటేటెడ్ రాప్రోచ్మెంట్. ఇది దేనికి వచ్చింది, ఇప్పుడు చూడండి పాపం ఎంత దూరం వచ్చారు ఈయన, ఎంత దూరం వరకు వచ్చారు. ఆయన ఫస్ట్ టైం వచ్చి చైనా పెట్టేస్తుంది అనుకున్నారు, కానీ చైనా పెట్టలేదు. తర్వాత ఏదో చేద్దాము అనుకున్నారు, కానీ అది కూడా అవ్వలేదు. అవ్వకపోయేసరికి ఆయన ఏమనుకున్నారు, బాబు మీరు కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్కి వస్తారా అని అడిగారు. కానీ వాళ్ళు ఏమన్నారు, కమర్షియల్ ఇంట్రెస్ట్ మేము రాము, మేము గ్రాంట్స్ ఇస్తాం అనగానే ఆయన పాపం ఆశలన్నీ అడియాసలు అయిపోయి ఆయన ఇంకా ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు, చితకలు పడిపోయాడు అనమాట. ఏంటి ఇలాగైపోయింది అని. ఇప్పుడు ఆయనకి ఇంకొక ఆశ కనబడింది, ఏంటి, ఇండియాస్ అకామిడేటివ్ పాలసీ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మిస్టర్ మ్యూజూస్ డిమాండ్స్ అండ్ రిక్వెస్ట్ హ్యావ్ ఫెసిలిటేటెడ్. కొత్తగా మనం వాళ్ళకి కాస్త చేయూతనిస్తున్నాం. దేంట్లోని, ఇటువంటి రాప్రోచ్మెంట్ అంటే
మళ్ళీ రిజంప్షన్ ఆఫ్ హార్మోనియస్ రిలేషన్షిప్, లేదు అంటే రికన్సిలియేషన్ తీసుకుందాం. ఓకే, మళ్ళీ రీకన్సైల్ అవుదాం. మళ్ళీ ఓకే, గొడవ పడ్డం అనేది కామనే, మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. లెట్ us కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ థింగ్. ఓకే, లెట్ us రీకన్సైల్. అయ్యింది, గొడవలు అవుతాయి, అంత మాత్రమే మనం శత్రుత్వం పెట్టించుకుంటామా? కాదు కదా. సో మనం ఏం చేయాలి? వీ షుడ్ గో ఇన్ ఫర్ రాప్రోచ్మెంట్. ఫస్ట్, ఇండియా హ్యాస్ మెయింటైన్డ్ హై లెవెల్ ఎంగేజ్మెంట్స్. ఫస్ట్ ఏం చేసింది? ఇండియా హ్యాస్ మెయింటైన్డ్ హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ డిస్పైట్ మాలేస్, ఓకే, యాంటీ ఇండియా రెటోరిక్. ఎంత ఏమైనా ఇండియా మాత్రం ఏం మేనేజ్ చేస్తుందంటే, మనం ఏమంటున్నామంటే హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ చేస్తున్నాం వాళ్ళతో. ఇంకా కూడా మాలేతో వాళ్ళు ఎంత యాంటీ ఇండియా పర్స్యూజివ్గా అదర్ కంట్రీస్తో మారుతున్నారు. ఓకే, రెటారిక్ అండ్ క్లోజ్ రిలేషన్షిప్ చైనా ఉన్నప్పటికి కూడాను మనం మాత్రం ఒక హై లెవెల్ ఎంగేజ్మెంట్సే మెయింటైన్ చేస్తున్నాం. ఇండియాస్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జైశంకర్ హ్యాస్ మెట్ హిస్ మాల్దీవియన్ కౌంటర్పార్ట్ ఆన్ మల్టిపుల్ ఒకేషన్స్. 1-2 సార్లు కాదు, చాలాసార్లు కలిశారు. ఇన్ అడిషన్, ఇండియా రీప్లేస్డ్ ఇట్స్ 76 మిలిటరీ పర్సనల్ విత్ సివిలియన్ ఎక్స్పర్ట్స్. ఇదే కాకుండా మన వాళ్ళు 76 మంది మిలిటరీ పర్సనల్ అక్కడ ఉన్నారు, ఎక్కడ మాల్దీవ్స్లో. వాళ్ళని తీసేసి సివిలియన్ ఎక్స్పర్ట్స్ని పెట్టారు. ఇది ఎవరు రిక్వెస్ట్ చేశారు? మాల్దీవియన్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ న్యూజు గారు రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్, ఇండియా హ్యాస్ ఇంక్రీజ్ ఇస్ డెవలప్మెంట్ అండ్ అసిస్టెన్స్. ఎంత? 400 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయలు, అంటే 50% ఇంక్రీజ్ పెంచాం ఫర్ 2024. అండ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ కోటా ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ టు ద మాల్దీవ్స్ బై 5%. ఇండియా వాళ్ళకి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్లు 5% పెంచాం. ఇన్వెస్ట్మెంట్ 50% పెంచాం. కన్స్ట్రక్షన్ ఐటమ్స్ 25% పెంచాం. ఎక్కడ ఆపేలేదు. ద సిగ్నల్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ. వీటిలన్నిటి మధ్యన దీస్ ఎకనామిక్ కష్టాలు అండ్ చైనాస్ ల్యాక్ లస్టర్ అంటే ఏంటి? ల్యాకింగ్ షైన్. ఓకే, రెస్పాన్స్. ద మాల్దీవియన్ ఫారెన్ మినిస్టర్ మూసా సమీర్ విజిటెడ్ ఇండియా. ఎప్పుడు? మేలో వచ్చారు ఆయన. మార్కింగ్ ద ఫస్ట్ హై లెవెల్ visit of the government of Maldives new government. India expressed to him the need to uphold. మనం వాళ్ళకి ఏం చెప్పాం? అయ్యా, మా వైపు నుంచి బాగానే ఉంది, మీ వైపు నుంచి మీరు నిలబడాలి. ఎందుకంటే ఇది రెసిప్రోకల్ సెన్సిటివిటీస్. మీరు ఎంత భారతదేశాన్ని ఏమన్నా కూడాను మేము ఎక్కడా మీ గురించి చెడ్డగా మాట్లాడలేదు. మీకు మాల్దీవ్స్ అవుట్ అంటలేదు. ఓకే, అందుకని మీరు వచ్చారు, ఇది మాకు మిక్కిలి ముదవాహం. కానీ మేమేమంటున్నామంటే, ఇప్పుడు మీరు కూడాను మేము ఎంతగా పైకి నిలబడదాం అనుకుంటున్నాము, మీరు కూడా పైకి నిలబెట్టాలి ఈ సత్సంబంధాలని. యూ హావ్ టు అప్హోల్డ్ అండ్ రెసిప్రోకల్ సెన్సిటివిటీస్. ఇది మీరు ఎంత ఇచ్చిపుచ్చుకోవాలో మేము అంత ఇచ్చిపుచ్చుకోవాలి. అండ్ రెస్పాండెడ్ టు ద మాల్దీవ్స్ రిక్వెస్ట్ బై ఎక్స్టెండింగ్ a $50 million treasury bill for a year on zero interest. $50 million ఇచ్చాం వాళ్ళకి జీరో ఇంట్రెస్ట్కి. ఎవరి ద్వారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. దిస్ విజిట్ ఆల్సో సా, ఆయన రావడం వల్ల, ఎవరు? జమీర్ గారు రావడం వల్ల ఆల్సో సా ఏం చూసింది? ఇన్వైటింగ్ మిస్టర్ మ్యూజు టు మోడీ స్వేరింగ్ ఇన్. గవర్నమెంట్ మాది వస్తుంది, మీరు రండి అని మనం పిలిచాం. మనం ఏం చేసాం? పిలిచాం. ఆన్ ఇండియాస్ పార్ట్, ఇండియా వైపు నుంచి మనం ఏం చేసామంటే, ద ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ టు మిస్టర్ మ్యూజు. ఇది దేనికి సంకేతం? ఇండికేట్స్. ఇది సంకేతం దేనికి? ఇది ఇండికేట్ చేస్తుంది ఏంటంటే, సంకేతం దట్ న్యూ ఢిల్లీ విల్ కంటిన్యూ టు ఎంగేజ్ విత్ మాల్దీవ్స్ రిగార్డ్లెస్ ఆఫ్ హూ ఇస్ ఇన్ పవర్. ఎవరు అధికారంలో మాకు అనవసరం, మేము మాత్రం సత్సంబంధాలు పెట్టుకుంటాం. దెర్ ఈస్ హోప్ దట్ ద మాల్దీవియన్ లీడర్ నౌ విత్ అ సూపర్ మెజారిటీ ఇన్ ద మాల్దీవియన్ పార్లమెంట్, ఓకే, ఆయనకు కూడా సూపర్ మెజారిటీ వచ్చింది కాబట్టి, విల్ రెసిప్రొకేట్ ఆర్ వుడ్ రెసిప్రొకేట్. ఇన్ని రోజులు మనమే చేసాం, ఇప్పుడు ఆయన కూడా చేస్తారు, చెయ్యాలి.
would reciprocate India's accommodative policy. కలుపుకెళ్దాం, అందరినీ కలుపుకుని వెళ్దాం. అకామిడేటివ్ పాలసీ బై రెస్పెక్టింగ్ ఇట్స్ సెన్సిటివిటీస్. ఇట్స్ అంటే భారతదేశం సెన్సిటివిటీస్ని కూడాను. రెసిప్రోకల్ సెన్సిటివిటీ అన్నాం కదా. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఇండియాస్ అకామిడేటివ్ పాలసీని వాళ్ళు కూడా గౌరవించాలి. ఓకే, రెస్పెక్టింగ్ భారతదేశం యొక్క సెన్సిటివిటీ. ఆన్ ద అదర్ హ్యాండ్, with nearly 65% of India's export-import loans yet to be disbursed, పంచాలి కదా, disbursed, to be given away, and prospects of, అదే కాకుండా ప్రాస్పెక్ట్స్ ఆఫ్ అడిషనల్ గ్రాంట్, డబ్బులే కాకుండా ఇంకొద్దిగా రాయితీలు ఇస్తాం, అండ్ డిస్కౌంట్ లోన్స్, కన్సెషన్ డిస్కౌంట్ లోన్స్. మిస్టర్ మ్యూజు హోప్స్ దాట్ ది ఇన్విటేషన్, ఆయనకి ఇన్విటేషన్ రావడం స్వేరింగ్కి ఆఫర్స్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ బైలాటరల్. ఇండియాకి మాల్దీవ్స్కి మళ్ళీ సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి విత్ ఇండియా, అండ్ ఆయన దేశాన్ని కాపాడతాయి. రెస్క్యూ ద కంట్రీస్ మాల్దీవ్స్ ఎకానమీ అని ఆయన చాలా ఆస్తో ఉన్నాడు. ఫైనల్గా ఏమంటారు, దిస్ ఇస్ నాట్ టు సజెస్ట్, ఇదేమో మనం ఏదో చెప్పేస్తున్నాం అని కాదు, దట్ మిస్టర్ మ్యూజు హ్యాస్ ఎంబ్రేస్డ్. సడన్గా ఆయన ప్రో ఇండియా పాలసీని ఏంటంటే కొత్తగా ఆయన హత్తుకుంటున్నాడు, దగ్గర తెచ్చుకుంటున్నాడు కాదు. అలాంగ్ విత్ అన్ అటెంప్ట్, ఆయన ఇదే కాకుండా ఈ వాంట్స్ టు డీపెన్ లోతులుగా పార్ట్నర్షిప్ విత్ అదర్స్, అన్ని మిగతా కంట్రీస్తో కూడా. హిజ్ ఈక్వేషన్ విత్ చైనా రిమైన్స్ అన్చేంజ్డ్. చైనాతోనేమీ ఆయన మార్చుకోలేదు, కానీ ఇండియా వైపు ఇప్పుడు కొత్తగా చూస్తున్నాడు ఆయన, ఇండియా అవుట్ కాకుండా. సో బోత్ కంట్రీస్ ఈవెన్ కంటిన్యూ టు మెయింటైన్ రెగ్యులర్ హై లెవెల్ ఎక్స్చేంజెస్. ఏ రెండు ఓకే, చైనా అండ్ మాల్దీవ్స్. ఈ రెండు ఈవెన్ కంటిన్యూ టు మెయింటైన్ రెగ్యులర్ హై లెవెల్ ఎక్స్చేంజెస్. హై లెవెల్ మీటింగ్లు అవుతున్నాయి, మినిస్టర్లు ఇటు నుంచి అటు నుంచి వెళ్తున్నారు. వాట్ హ్యాస్ పర్హాప్స్, బహుశా ఏం చేంజ్ అయిందంటే ఆయనకి నిజాలు తెలిసినాయి, వాస్తవాలు తెలుసుకున్నాడు. హీస్ రియలైజింగ్ దట్ హీ కెనాట్, ఆయన కంప్లీట్గా ఇండియాని బయట పెట్టలేడు. ఏలియనేట్, పుట్ అవే ఫ్రమ్ అ గ్రూప్, పుట్ అవే ఇండియాని, ఇండియా లేకుండా ఆయన డ్రీమ్ అవ్వదు. పుట్ అవే, ఏలియనేట్ ఇండియా. అండ్ ఈ రిలేషన్షిప్ వలన ఇండియాతో నేను సంబంధం ఉంచుకుంటే హీ వుడ్ బెనిఫిట్ మోర్. దీన్ని ఎలాగా ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి, పడిపోకుండా చాలా నీట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆటను జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే వన్ కంట్రీ అగేన్స్ట్ ది అదర్, రాదర్ దాన్ టేకింగ్ సైడ్స్. మనం ఒకరి దగ్గర చెడ్డ అవడం మంచిది, కానీ ఇద్దరి దగ్గరే చెడ్డ అయిపోయాం అనుకోండి, అప్పుడు ఎటు వెళ్ళాలో మనకు అర్థం అవుతుంది. సో ఈయన ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఎవరిని నొప్పించకుండా అలా నడవాలి. బ్యాలెన్సింగ్ అండ్ ప్లేయింగ్ వన్ కంట్రీ అగేన్స్ట్ ద అదర్. అంటే అంటాం కదా, ఇతరులను నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా మనం ఈరోజు మాల్దీవ్స్ ఇలా బిహేవ్ చేయాలి, లేకపోతే మన బతికి బట్టకట్టలేని జీవుడా అన్నట్టుగా ఆయనకు అర్థమైంది. యాజ్ ఇండియా అండ్ చైనా కంపీట్, ఇండియా చైనా ఎప్పుడు కాంపిటీషన్లోనే ఉన్నారు. ఓకే, కంపీట్, నువ్వు ముందా నేను ముందా, నువ్వు ముందా నేను ముందా అని కాంపిటీషన్ ఉంది. అండ్ ట్రై టు అవుట్ డూ, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు నాకన్నా ఎక్కువ చేసావు, అవుట్ డూయింగ్. నువ్వు 10 నడిచావు, నేను 11, 11 18, ఎలాగా అవుట్ డూయింగ్ ఈచ్ అదర్ ఇన్ ద రీజన్. మిస్టర్ మ్యూజు ఇస్ పాసిబ్లీ బెట్టింగ్ ఆన్ ఆయన ఏంటి, ఇంక్రీజింగ్ హిజ్ ఏజెన్సీ టు ఫర్దర్ మాల్దీవ్స్ ఇంట్రెస్ట్. ఆయన ఒకటే ఇప్పుడు, నా ఏరియాలోని 2 కంట్రీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఐ షుడ్ బెట్ ఓన్లీ ఆన్ ఇంక్రీజింగ్ నా ఏరియా, నా మాల్దీవ్స్ ఇంట్రెస్ట్ ఏంటి. అంతేగాని చైనా వల్ల నాకు లాభం ఏంటి, ఈ కంట్రీ వల్ల లాభం ఏంటి, ఈ కంట్రీ నాకు వద్దు, ఆ కంట్రీయే కావాలి అనుకోవడం వల్ల ఆయనకి జరిగిన నష్టం ఆయన గ్రహించి చాలా జాగ్రత్తగా, ఓకే, మనం అంటాం కదా, వివరణ రావాలి అంటే కాస్త డబ్బులు పోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈరోజు ఆయనకి ఈ పరిస్థితుల్లోనైనా వాస్తవాలు తెలుసుకుని కాస్త ఎక్స్పీరియన్స్ స్టేట్స్మెన్గా బిహేవ్ చేస్తారు అని మనం ఆశిద్దాం. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ టుడే. నేను నా తోటి కలీగ్ శంకర్ గారు మీకు ఈ క్లాసులు తీసుకొస్తున్నాం. మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మాకు కొద్దిగా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. లైక్ వర్డ్ ఏంటండి
దాన్ని ఇంగ్లీష్లో సినోనిమ్ చెప్పండి, తెలుగులో మీనింగ్ చెప్పండి. అలాగా మీకు ఇంకేమన్నా అడిషనల్గా కావాలి అంటే మాత్రం మాకు ఆ కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఉద్యోగార్థులు ఎవరైనా ఉంటే. ఐఏఎస్ హైదరాబాద్ యాజమాన్యం వారి సహకారంతో, విశాఖపట్నం సెంటర్ హెడ్ సహకారంతో మేము ఈ క్లాసులు మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ మెరుగుపడతాయని ప్రగాఢంగా నమ్ముతూ ఆ ఆశతోనే ఈ క్లాసులు మీకు తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ.